హలో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గట్టగల రమేష్. మీరు చూస్తున్నది ఆర్ఆర్ ఎలక్ట్రికల్ అండ్ ప్లంబింగ్. సో ఇది మనం ఇక్కడ రైస్ మిల్లో ఉన్నాము. ఈ రైస్ మిల్లో మనం ఏ విధంగా లైట్స్ బిగించాలనేది నేను చూపిస్తాను పూర్తిగా. ఈ ఛానల్ను ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఇది పూర్తి ఎక్విప్మెంట్ మిషన్. ఇది రైస్ మిల్లు. ఇక్కడ రైస్ వస్తాయి. దీనికి బాయిలర్ బ్యాక్ సైడ్ ఉంది. మనం బ్యాక్ సైడ్ వెళ్ళి చూపిస్తాను రండి ఫ్రెండ్స్. ఈ షెడ్ మొత్తం మనం వైరింగ్ ముందుగానే చేయడం జరిగింది, లైట్లు కూడా బిగించడం జరిగింది. ఈ నెక్స్ట్ మనం బ్యాక్ సైడ్లో న్యూ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, బాయిలర్లు ఫిట్ చేస్తున్నారు. అదేవిధంగా ఎక్స్ట్రా గోడాన్ కూడా వేశారు, చూడండి ఎదురుగా. సో పూర్తి వీడియో మీకు కావాలనుకుంటే ఖచ్చితంగా నా డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, చూడండి. ఇక్కడ మీరు చూడొచ్చు ఫ్రెండ్స్, ఇది గోడాన్ కాదు, ఇది వేస్ట్ ఉనుక కోసం మనం నిర్మించుకోవడం జరిగింది ఇక్కడ వీళ్ళు. నెక్స్ట్ వచ్చేసి ఇది గోడాన్. ఇందులో ఆల్రెడీ మనకు స్టోరేజ్ ఉన్నది, చూడొచ్చు మీరు. ఈ గోడాన్లో కూడా లైట్స్ బిగించాలి, ఏ విధంగా బిగించాలి, ఏ సైడ్ బిగిస్తే లైటింగ్ ఉంటుంది అనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పూర్తి వీడియో పెడతాను, చూడండి, తప్పకుండా చూడండి. ప్రజెంట్ వర్క్ మనకి ఇక్కడ నడుస్తుంది. ఇవి బాయిలర్లు. సో ఇక్కడ మనకు లైట్స్ ఏ విధంగా బిగించుకోవాలి, ఎక్కడెక్కడ మనకు అవసరం ఉంటుంది అనేది పూర్తిగా నేను చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. చూడొచ్చు, ఇప్పుడు మనం మా వాళ్ళు వర్క్ చేస్తున్నారు ఇందులో. వినయ్, చూడండి ఫ్రెండ్స్, ఇది పూర్తిగా కొత్త కన్స్ట్రక్షన్. ఈ కన్స్ట్రక్షన్లో మనం వైరింగ్ చేస్తున్నాము. ఆ లైట్లు కూడా 2-3 బిగించడం జరిగింది. సో చూడొచ్చు మీరు మొత్తానికి ఇది. సో టోటల్ వీడియో మీకు డిస్క్రిప్షన్లో పెడతాను, తప్పకుండా మిస్ అవ్వకండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక్కడ కొంతవరకు మనం వర్క్ చేయడం జరిగింది. అందులో ఒక 4 లైట్లు బిగించుకున్నాము. అదేవిధంగా 1.5 కేబుల్ గుంజుకోవడం కూడా జరిగింది, చూడొచ్చు.